ఈ క్షణం ఎంత బాగుంది. ఇదే ఇలా ఉంటే ఇక నేను ఆ సంగతి చెప్పిన క్షణం, సీనయ్య మొహంలో మళ్ళీ ఎంత నవ్వు చూసిన క్షణం ఇంకెంత బాగుంటుందో. సీనయ్య, సాధించేశావు. మీ ఇద్దరి పెండ్లైనాక వస్తున్న మొదటి పుట్టినరోజు. ప్రతి ఏడు గీ అమ్మ చాలా గొప్పగా చేస్తుంది. కానీ గీ ఏడు నువ్వు వచ్చినావు కదా, కనుక గా పనులన్నీ నీకే అప్పగిస్తా ఉండా. నీ మొగుడి పుట్టినరోజు వేడుకని నువ్వెంత గొప్పగా చేస్తావో నీ ఇష్టం. ఈ ఇంటిని ఇటుకలతో పెంకులతో కట్టారా, లేక సుఖశాంతులతో కట్టారా? లేదంటే నేను ఎన్నిసార్లు నిప్పు పెట్టినా మండదే. వీళ్ల సంతోషాలకి అన్ని వేడుకలు అయిపోయాయంట. ఇక పుట్టినరోజులే మిగిలాయి. నేను వీళ్ల చావు రోజు కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు పుట్టినరోజులు చేసుకుంటారా? మీ సంతోషం శ్మశానానికెళ్ళా, మీ సుఖం సమాధి కాను. అసలు మిమ్మల్ని అమ్మా, అమ్మగారు, నమస్కారం. నమస్కారం చిన్నమ్మగారు. నమస్తే. ఏంటమ్మా, ఏదైనా విశేషమా? మా అందరినీ రమ్మన్నారు. అవును, 3 రోజుల్లో సీనయ్య పుట్టినరోజుంది. మా అందరికీ పండగే. ఆ పండుగ కోసమే పిలిపించాను. ఇదిగో, వంటలు బ్రహ్మాండంగా ఉండాలి, సరేనా? గట్నే అమ్మా. సీనయ్య బాబు పుట్టినరోజు వేడుకలంటే అట్లా ఇట్లా వండుతామా ఏంది? వంటల వాసన ఈ ఊరంతా గుమగుమలాడాలమ్మా. అంత అక్కర్లేదు, రుచిగా నోటికి తగిలితే చాలు. మీరు కూడా ఊరంతా పూలతో డెకరేషన్ అదే అలంకరించక్కర్లేదు. ఈ ఇంటిని మాత్రం స్వర్గంలా అలంకరించండి చాలు. గట్లనేనమ్మా. వంటలు ఏమేం చేయాలో, ఏమేం పూలు తెచ్చి ఎలా అలంకరించాలో నేను చెప్తాను. సరిగ్గా వినండి, ఒక్కటి కూడా తగ్గకూడదు, సరేనా? అమ్మా, నాకు కాస్త మతిమరుపమ్మా. అయితే సరిగ్గా వండవా? గది కాదమ్మా, ఒక తెల్లకాయతో ముక్క పెన్ను ఇస్తే రాసుకుంటానమ్మా. ఏమన్నా? కాగితం కలమా? ఆ మాట గట్టిగా అనమాక. మా పిన్ని గాని విన్నదంటే సీనయ్య బాబు పుట్టినరోజుకి కాదు, నీ తద్దినానికి నీ ఇంట్లోనే వంటలు వండిస్తుంది. ఏమనుకున్నావో? అదేందండి గా మాటలు? నేనేదో అంత పెద్ద తప్పు చేసినట్టు. ఇదిగోండి వంటలు అప్పారావు గారు, ఈ ఇంట్లో అది పెద్ద తప్పే.